నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి అటవీశాఖ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై వైకాపా నాయకులు దాడి చేశారు. రాత్రి అక్రమ కలప తరలింపునకు వైకాపా నేతలు ప్రయత్నం చేశారు. వాహనాల్లో వచ్చి సహకరించాలంటూ అధికారులను బెదిరింపులకు గురిచేశారు. కలప తరలింపునకు సిబ్బంది అంగీకరించకపోవడంతో బీట్ ఆఫీసర్ రాజేశ్వరితో పాటు మరో ఇద్దరు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైకాపా ఎంపీపీ తిరుపతి నాయుడు, పులివర్తి వెంకటేశ్వర్లు, వైకాపా రాష్ట్ర బీసీ నాయకుడు మురళీకృష్ణ యాదవ్ తనపై దాడి చేశారని బీట్ ఆఫీసర్ రాజేశ్వరి కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వేలూరు పులివర్తి వెంకటేశ్వర నాయుడు, వేలూరు తిరుపతి నాయుడు, ఉల్లిపాయల మురళీకృష్ణ మళ్ళీ కారులో చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి నన్ను కొట్టడం జరిగింది. నన్ను ఇట్లాగే 1.5 సంవత్సరం నుంచి వీళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు. నేను వాళ్ళు చెప్పిన మాట వినడం లేదని చెప్పేసి నా పై అధికారులకి నా మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అధికారులకు ఫోన్లు చేసి. ఈ విషయాన్ని నేను పై అధికారులకు కూడా చెప్పుకొనున్నాను. ఈ బాధ అసలు వేరే ఆడమనిషికి దేవుడు ఇవ్వకూడదు. నన్ను నా బిడ్డల్ని మానసికమైన వేదనకు గురి చేస్తున్నాడు. లాస్ట్కి మేము ఆత్మహత్య చేసుకోవాలని నేను నా బిడ్డలు డిసైడ్ అయిపోయాము. నేను ఈ విషయాన్ని నేను డిపార్ట్మెంట్కి కూడా చాలా సార్లు తెలియజేసుకున్నాను. నా అధికారులు కూడా నాకు చాలా వరకు తోడుండి నాకు ఓదార్పునిచ్చారు. మనకి మేము ఉన్నాము, నువ్వు బాధపడమాకన్నా పై అధికారులు నాకు చాలా సహాయం చేశారు. లాస్ట్కి అతను రాజకీయ ఒత్తిడితో నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. నాకు రాజకీయ బలం ఉంది, నీ ఉద్యోగం ఇట్లా చేసేస్తా, నేను ఇక్కడి నుంచి లేపేస్తా, వేరే దగ్గరికి వెళ్ళిపోతా. నా శృతి మించిపోయింది, మా శక్తి చాలడం లేదు. అతను బారి నుంచి మమ్మల్ని కాపాడుతారు. అతనికి సపోర్ట్ తిరుపతి నాయుడు, ఈ మురళీకృష్ణ ఇద్దరు అండ చూసుకొని నేను ఈ విషయాన్ని ఈరోజు ఉదయం వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారిని కలిసి మాట్లాడి రావడం జరిగింది.